ओम वागीश्वराय प्रचोदयात् स्वाहा ओम वागीश्वराय विद्महे हयग्रीवाय धीमहि तन्नो प्रचोदयात् स्वाहा ओम वागीश्वराय विद्महे हयग्रीवाय धीमहि तन्नो प्रचोदयात् రమణ గోవింద ఆపద ముక్కులవాడ అనాథ రక్షక గోవింద वागीशाख्या वासुदेवस्य मूर्तिः ओम वागीश्वराय विद्महे हयग्रीवाय धीमहि तन्नो प्रचोदयात् स्वाहा विशुद्ध विज्ञान घन स्वरूपं विज्ञान विश्वानरबद्धते ह्रीं श्रीं श्री हयग्रीवाय मम सर्व विद्यां दामय तावस बुद्धिं हनः अज्ञानागेन्द्राय सर्ववेदशास्त्रादिवेदं दामय మీ చదువులలో ఆ పుస్తకాలను వినియోగించుకోండి. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. మంత్రం గుర్తుందా మర్చిపోయారా? ओम वागीश्वराय विद्महे हयग्रीवाय धीमहि तन्नो प्रचोदयात् स्वाहा ओम वागीश्वराय विद्महे हयग्रीवाय धीमहि तन्नो प्रचोदयात् स्वाहा ओम वागीश्वराय विद्महे हयग्रीवाय धीमहि तन्नो लक्ष्मी हयग्रीवा अनुग्रहेण अज्ञान निवारणार्थं विज्ञान प्राप्त्यर्थं आचार्य परिपूर्ण ह्रीं श्रीं श्री हयग्रीवाय मम सर्व विद्यां दामय तावस बुद्धिं हनः अज्ञानादेन्द्राय మనకు తెలిసినటువంటి సరస్వతి అమ్మవారు లేదా వినాయకుడు ఇంకా కుమారస్వామి లేదా ఇంకెవరున్నారు అంటే పరమేశ్వరుడు, వీళ్ళందరూ కూడా జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి దేవతలు అన్నమాట. అందుకని మనం సరస్వతి అమ్మవారి శ్లోకాన్ని మన తల్లిదండ్రులు చిన్నప్పటి నుండే మనల్ని స్కూల్స్కి పంపిస్తూ ఉంటారు కదా. మీరు వెళ్తూ కొంచెం పెద్దగా అయ్యారు చాలా మంది. ఇంకాస్త ముందుకు వెళ్ళాలి మనం. ఇంకాస్త ముందుకు వెళ్తూ మంచి విద్యని మనం నేర్చుకోవాలి. దానితో పాటు మంచి బుద్ధి మనకి రావాలి. అవునా కాదు? ఇప్పుడు మనమందరం కష్టపడుతున్నాం స్కూల్స్లో. ఇప్పుడు కంప్యూటర్ ఉంటుంది. కంప్యూటర్లో దాని డేటా ఎంతో ఉంటుంది కదా. అంటే అది ఇన్ని విషయాలని గుర్తించుకోగలుగుతుంది, ఇన్ని విషయాలను చెప్పగలుగుతుంది అనేటువంటి సంథింగ్ డేటా ఏదో ఉంటుంది కదా. అటువంటి డేటా కన్నా మన భగవంతుడు మనకి ఇచ్చినటువంటి బుద్ధి 1000 రెట్లు గొప్పదంట. కంప్యూటర్లో అనేక విషయాలు మనం తెలుసుకోగలుగుతాం. ఇప్పుడు మన గూగుల్ ఉంది. అలా మనమందరం కూడా మన విద్యాలయాల్లో చెప్పేటువంటి ఆ చదువుని మన బుద్ధిలో జ్ఞాపకంగా ఉండేట్టుగా మన జ్ఞాపక శక్తి పెంచుకోవడానికి, మన మేధాశక్తిని పెంచుకోవడానికి, మంచి కాన్సన్ట్రేషన్ రావడానికి లక్ష్మీ హయగ్రీవ స్వామిని ఆరాధించడం వలన మనకి అటువంటి జ్ఞాపక శక్తి, మేధాశక్తి మనకి కలుగుతుందన్నమాట. బ్రహ్మోత్సవ ఆహ్వానము శ్రీ తల్పగిరి రంగనాథ స్వామివారి దేవస్థానము, రంగనాయకులపేట, నెల్లూరు. మార్చి 9వ తేదీ నుండి 19వ తేదీ వరకు జరుగును. 9వ తేదీ ఆదివారం అంకురార్పణ, 13వ తేదీ గురువారం పల్లకీ సేవ, హనుమంత సేవ, 14వ తేదీ శుక్రవారం బంగారు గరుడ సేవ, 15వ తేదీ శనివారం కళ్యాణోత్సవము, అక్షతారోపణ, గజవాహన సేవ, 16వ తేదీ ఆదివారం రథోత్సవము, తిరుత్తేరు, శ్రీ స్వామి అమ్మవార్లకు పుష్పాలంకారం,
17వ తేదీ సోమవారం తిరుప్పాయ్ నాందడల్, 19వ తేదీ బుధవారం ధ్వజారోహణము, 20వ తేదీ గురువారం తెప్పోత్సవము జరుగును. కావున భక్తులందరూ బ్రహ్మోత్సవాలలో పాల్గొని స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా కోరుతూ శ్రీ స్వామివారి సేవలో చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి మరియు కార్యనిర్వహణ అధికారి.